లక్ష్మీ హోటల్లో బిజినెస్ బాగా జరుగుతూ ఉంటుంది. ఇంకా హరికృష్ణ మనీ అంతా కౌంట్ చేస్తూ ఉంటాడు. రే హరికృష్ణ, ఎన్ని డబ్బులు వచ్చాయిరా అని అడుగుతూ ఉంటుంది బామ్మ. బామ్మ, కాల్ మీ క్రిష్, క్రిష్ ఓన్లీ అని చెప్తూ ఉంటాడు. సరే లేరా, ఎన్ని డబ్బులు వచ్చాయి అని అంటూ ఉంటే 6150 అని చెప్తూ ఉంటాడు. అవునా, అరే బాగానే వచ్చాయిరా అని బామ్మ చెప్తూ ఉంటుంది. అమ్మ సిరి, రోజు ఇలాగే మనకి బిజినెస్ అయితే నీ కష్టాలన్నీ తీరిపోతాయమ్మా. బాబు ఫీజు కట్టడానికి ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉంటుంది అని బామ్మ చెప్తూ ఉంటే, బాబు ఫీజు మాత్రమే కాదు బామ్మ, నీ ఆరోగ్యం కూడా ముఖ్యమే అని, ఈ డబ్బులు ఇంటికి వెళ్ళాక హుండీలో వేయాలి, నీ హుండీని తీసి ఇచ్చావు కదా బామ్మ అని చెప్తూ ఉంటే, నా ఆరోగ్యానికి ఇప్పుడు ఏమైందమ్మా అని బామ్మ అంటూ ఉంటుంది. ఇంకా అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. వచ్చిన కస్టమర్స్కి సర్వ్ చేస్తూ ఉంటారు. మరోవైపు విహారీ ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటాడు. అక్కడ వడ్డీల శకుంతల విహారీ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి విహార్ని కలవడానికి వెళ్తుంది. హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ కంపెనీకి సంబంధించిన క్యాంటీన్ దాన్ని వడ్డీల శకుంతలే నడిపిస్తూ ఉంటుంది. ఇంకా అలా అక్కడికి వెళ్ళి విహారిని మచ్చిక చేసుకుందామని చెప్పి స్వీట్ బాక్సెస్ అవన్నీ తీసుకొని వెళ్తుంది. ఎప్పట్లాగానే కాంట్రాక్ట్ మాకే వచ్చింది, ఇప్పుడు 10 సంవత్సరాలుగా మేమే చేస్తున్నాం ఈ కాంట్రాక్ట్ అని శకుంతల మాట్లాడుతూ ఉంటుంది. అవునా, సరే అండి అని విహారీ అంటూ ఉంటాడు. ఈ స్వీట్స్ తీసుకోండి బాబు అని చెప్తూ ఉంటే, ఈ స్వీట్స్ ఏవే అవసరం లేదు, తీసుకుని వెళ్ళండి అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇంకా వడ్డీల శకుంతలకి రెస్పెక్ట్ ఇవ్వకుండా విహారీ మాట్లాడుతూ ఉంటే, ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని రౌడీలు అనుకుంటూ ఉంటారు. రే ఆగరా, సైలెంట్గా ఉండండి, తీసుకుని రండి ఆ స్వీట్స్ అన్నీ అని చెప్పి ఇంకా చెప్పడంతో, నాకు మీటింగ్ ఉంది, మీరు ఇక్కడ నుంచి వెళ్తారా అని విహారీ అంటూ ఉంటాడు. ఏంటక్క మొహం మీద వెళ్ళిపోమని చెప్తున్నాడు అని రౌడీలు అంటూ ఉంటే, పర్వాలేదు లేరా అని అనుకుంటూ వడ్డీల శకుంతల బయటికి వస్తుంది. ఇంకా అక్కడ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరూ వచ్చి, అక్క మీరేంటక్క ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటారు. కొత్త బాస్ వచ్చాడు కదరా, ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను అని అంటూ ఉంటాడు. అక్క అన్నంలో కొంచెం రాళ్ళు ఎక్కువ వస్తున్నాయి అక్క అని అంటూ ఉంటే, అన్నంలో రాళ్ళు రాక ఇంకేం వస్తాయిరా, వజ్రాలు బంగారం వస్తాయా ఏంటి, అదే తినండి, మీ ఆఫీసర్ ఇప్పుడు వచ్చాడు కాబట్టి ఒక 1 నెల రోజులు భోజనం బాగానే ఉంటుందిలే, ఆ తర్వాత మళ్ళీ యథావిధి ఎప్పటిలాగానే ఉంటుంది అని చెప్పి వాళ్ళని బెదిరించి ఓనర్కి ఏం విషయాలు చెప్పొద్దు అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత విహారీ దగ్గరికి హర్ష వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. చాలా థ్యాంక్స్ హర్ష అని అంటూ ఉంటే, దేనికి సార్ అని హర్ష అంటూ, ఓ నిన్న మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళినందుక సార్, మిమ్మల్ని కాపాడినందుక అని అంటూ ఉంటే, అవును హర్ష అని విహారీ అంటాడు. కానీ సార్ ఈసారి కూడా నేను కాపాడింది నేను కాదు సార్, మిమ్మల్ని కాపాడింది మా అక్క మా హరికృష్ణనే సార్ అని చెప్తూ ఉంటే, అవునా అంటూ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు అని చెప్తూ ఉంటాడు. సార్ ఏమనుకోకండి, వాళ్ళకి ఈసారి మాత్రం డబ్బుల రూపంలో ఏమి ఇవ్వకండి సార్, వాళ్ళు ఫీల్ అవుతున్నారు అని హర్ష చెప్తూ ఉంటాడు. అలాగే అని విహారీ చెప్తాడు. ఇంకా ఈవినింగ్ అయిన తర్వాత లక్ష్మి బామ్మని హరికృష్ణని ఇంటికి వెళ్ళమంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ అలా ఇంటికి వెళ్ళిపోతారు. లక్ష్మి ఒకతే హోటల్లో ఉంటుంది. అప్పుడే విహారీ హర్షని పిలిచి హర్ష వెళ్దాం పదా అని అంటూ ఉంటే, ఓకే సార్ పదండి అని హర్ష అంటూ ఉంటాడు. ఇంకా అలా ఇద్దరు వెళ్తూ ఉంటారు. ఎక్కడికి సార్ అని హర్ష అడగడంతో, మీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం పదా అని విహారీ చెప్పడంతో ఇంకా అలా హర్ష లక్ష్మి వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు. మరోవైపు క్యాంటీన్లో లక్ష్మి చేసిన టిఫిన్ తీసుకొని వచ్చి వడ్డీల శకుంతలకి ఇస్తారు రౌడీలు. ఇంకా ఆ టిఫిన్ తిన్న శకుంతల, ఏంట్రా మన క్యాంటీన్లో ఇంత బాగా టిఫిన్ చేస్తుంది ఎవర్రా, ఎంత బాగుంది అనుకుంటూ తింటూ ఉంటుంది. అక్క ఇది మన క్యాంటీన్లో టిఫిన్ కాదక్క, ఆ సిరి వేస్తున్న టిఫిన్ అని ఆ రౌడీ చెప్పడంతో, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావని ఆ టిఫిన్ని ఒక్కసారిగా నేలకేసి విసిరి కొట్టి, దాని దగ్గర చేసే టిఫిన్ నాకెందుకు తీసుకొచ్చావురా అని చాలా మండిపడుతూ, దాని హోటల్ లేకుండా చేస్తాను, దాని పూరి గుడిస తగలబెడతాను అని చాలా సీరియస్గా రౌడీలను వేసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. లక్ష్మి అంతా చదువుకుంటూ ఉంటుంది, లోపల ఒక్కతే ఉంటుంది. ఇంకా హరికృష్ణ ఇంటి బయట ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటాడు. బామ్మ పడుకొని ఉంటుంది. అప్పుడే విహారీ వాళ్ళ కారు వచ్చి అక్కడ ఆగుతుంది. రే హరికృష్ణ అని హర్ష వచ్చి మాట్లాడుతూ ఉంటే, ఇంకా క్రిష్ వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. బ్యాట్మ్యాన్ మీరు కూడా వచ్చారా అని అడుగుతూ ఉంటాడు. మీ అమ్మని కలవాలి అని చెప్పడంతో, మా అమ్మ ఇక్కడెక్కడ ఉంది, హోటల్లో ఉంది, మేము హోటల్ పెట్టాము అని హరికృష్ణ చెప్తాడు. సరే పద, మీ అమ్మని అక్కడే కలిసి వెళ్తాను అని విహారీ చెప్పడంతో, సరే అని చెప్పి లోపలికి వెళ్ళి బామ్మకి చెప్పేసి హరికృష్ణ హర్ష విహారీ ముగ్గురు కలిసి హోటల్ దగ్గరికి బయలుదేరుతూ ఉంటారు. అలా కారులో వాళ్ళు వెళ్తూ ఉంటారు. మరోవైపు వడ్డీల శకుంతల లక్ష్మి హోటల్ దగ్గరికి వెళ్ళి లక్ష్మి చూడకుండా హోటల్ మీద మొత్తం ఆ పూరి గుడిసెలాగా ఉంటుంది, దాని మీద మొత్తం పెట్రోల్ పోసి నిప్పంటించేసి ఉంటుంది.
సడన్గా మంటలు అంటుకుని ఉండడంతో లక్ష్మికి ఊపిరాడక బయటికి రాలేక అక్కడే స్పృహ కోల్పోయి పడిపోతుంది. రే అది చచ్చిందిరా, హోటల్ పోయింది, అది పోయింది అనుకుంటూ వడ్డీల శకుంతల నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అటువైపుగానే విహారీ వాళ్ళు వస్తూ ఉంటారు.